తెలంగాణలో గత 3 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెకు తెరపడింది. అర్ధరాత్రి వరకు సాగిన చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాల నేతలు మెట్టుదిగి రావడంతో నేటి ఉదయం నుంచి రోడ్లపై బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. ఇది ప్రజాప్రభుత్వం, ఎవరిని శత్రువులుగా చూడదు అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన భరోసా కార్మికుల్లో కొత్త వెలుగులు నింపింది. టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చేయటానికి ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తాం. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించారు. అలాగే టిఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు కూడా అనేక అంశాలని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆర్టీసీ సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి వెసులుబాటుని, అన్ని అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ టిఆర్సీ సంబంధించి 11%కి చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. చర్చల ప్రారంభంలోనే నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపం ప్రకటించిన మంత్రుల బృందం ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లుతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఇక కార్మికుల ప్రధాన డిమాండ్ అయిన 11% ఫిట్మెంట్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు అతి ముఖ్యమైన విలీనం అంశంపై ప్రత్యేక కమిటీని వేస్తున్నట్లు ప్రకటించింది. సచివాలయం వేదికగా సుమారు 12 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చల్లో 32 డిమాండ్లను ఐకాసా నేతలు ప్రభుత్వం ముందుంచారు. కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, గత 7 ఏళ్లుగా ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం విశేషం. దీంతో ఆర్టీసీలో మళ్లీ యూనియన్ల కోలాహలం మొదలవ్వనుంది. 2021-2025 వేతన సవరణ బకాయిలపైన సానుకూల నిర్ణయం తీసుకోవడంతో కార్మిక సంఘాలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ విజయంతో అటు కార్మికుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొనగా, ఇటు 3 రోజులుగా ఇబ్బంది పడ్డ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం మొదటి షిఫ్ట్ నుంచే బస్సుల డిపోల నుంచి బయటకొచ్చాయి. ప్రభుత్వం, కార్మికులు ఇలాగే సమన్వయంతో ముందుకు సాగాలని, ఇలాంటి ప్రాణ నష్టాలు మళ్లీ జరగకూడదని ఆశిద్దాం.